సుందరయ్య నగర్లో ఉన్నటువంటి సంఘము మరి ఎంతో ఖర్చుతో కూడినటువంటి యొక్క సభలను ఏర్పాటు చేయడంలో గొప్ప ఉద్దేశం ఉంది. అదేమిటంటే మేలు చేయాలి అని. ఆ మేలుకరమైనటువంటి మాటలు, ఆ మేలుకరమైనటువంటి విషయాలు చెప్పడానికి మరి 2 రోజులు కూడా దైవజనులను ఏర్పాటు చేసి మరి ఈ మేలుకరమైనటువంటి విషయాలను అందిస్తూ ఉన్నారు. ఈ సుందరయ్య నగరు వారి యొక్క గృహాలను చక్కగా సుందరంగా కట్టుకుంటూ ఉన్నారు, చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. మంచి ఆర్కిటెక్చర్తో ఈ యొక్క భవనాలు నిర్మించుకుంటూ ఉన్నారు. మంచిది, చాలా సంతోషం. అయితే దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుందంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి దేవుని గ్రంథం ఈ సుందరయ్య నగర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతుంది. అలాగనే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అని కూడా గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవ యొక్క పాత్ర ఎందులోనంటే నాగరికతలో. ద రోల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ సివిలైజేషన్. నాగరికత. ఒకప్పుడు భారతదేశం చాలా అనాగరికంగా ఉండేది, అన్ని విషయాల్లో వెనకబడే ఉంది. ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా లేదు. వెనుకబాటుతనానికి కారణం ఏమిటి? ఏ దేశాలైతే క్రైస్తవ్యాన్ని అందిపుచ్చుకున్నాయో, ఏ దేశాలైతే క్రైస్తవ్యాన్ని అంగీకరించాయో, ఏ ప్రజలైతే క్రీస్తు బోధలను అంగీకరించి వాటిని అనుసరించి నడుచుకొనుచున్నారో వారు ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా పరిణతి చెందారు. ఎన్ని విషయాలంటే చాలా విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందారు. కాబట్టి క్రైస్తవం యొక్క పాత్ర ఏమిటి? ఈ నాగరికతలో క్రైస్తవ్యం యొక్క పాత్ర ఏమిటి అనేది ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులు, క్రైస్తవ్యము మానవ జాతి పురోగతికి వారు ఎంతో దోహదపడ్డారు. వారు ఎన్నో విధాలుగా, ఎన్నో రంగాలలో వారి యొక్క సేవలను ప్రపంచానికి అందించారు. కాబట్టి క్రైస్తవ్యం యొక్క విలువని చాలా మంది గ్రహించడం లేదు. ఏమనుకుంటున్నారండి, ఇదేదో ఫారిన్ మతం అని, మనది కాదని, మనకు అవసరం లేదని దాన్ని వ్యతిరేకించడం, దాన్ని అడ్డగించడం, దాన్ని తృణీకరించడం ఇలా చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది, భారతదేశం అనేటువంటి కొంతమంది ఆ క్రైస్తవ్యాన్ని మంచిగా అత్తుకుంటూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ్యం యొక్క పాత్ర ఏ ఏ విషయాల్లో ఉందో మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక్కొక్కటి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రైస్తవ్యం యొక్క పాత్ర, నాగరికతలో క్రైస్తవం యొక్క పాత్ర ఏమిటంటే, ఒకటి, ఈనాడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా
హాలిడేస్ పొందుతున్నారు. హాలిడేస్ అంటే తెలుసా మీకు? ఈ హాలిడే అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? హోలీ డేస్. క్రీస్తు చనిపోయినటువంటి రోజు, క్రీస్తు తిరిగి లేచినటువంటి రోజు. అలానే ఈనాడు ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఏ రోజులు సెలవు దినముగా తీసుకుంటున్నారండి? ఎవరు చెప్పట్లేదు? ఆదివారం. ఆదివారం అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, అంటే వారములో మొదటి దినం. మరి ఈ వారములో మొదటి దినము మన దేశానికి కూడా ఆదివారం నాడు సెలవు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? మళ్ళీ వేతనంతో కూడినటువంటి సెలవు. వారం వారం మనకి ఏమొస్తుందండి? సెలవు. ఆదివారం సెలవు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా గ్రహించారు ఇప్పటి వరకు? మన భారతీయులు గమనించలేదు ఇంకా. నేను నేపాల్ భూకంపం వచ్చినప్పుడు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు శనివారం నాడు భూకంపం వచ్చింది. శనివారం నాడు ఎవరైతే ఆరాధనకు కూడుకోవడానికి వెళ్ళారో అక్కడ శనివారము సెలవు, ఆదివారం సెలవు కాదు. ఎవరైతే శనివారం నాడు ఆ యొక్క ఆరాధనకి వెళ్ళారో క్రీస్తు సంఘం వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. కాబట్టి ఆ రోజున వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. కారణం ఏంటండి? శనివారం నాడే భూకంపం వచ్చింది, శనివారం నాడే వాళ్ళు ఆరాధనకి వెళ్ళారు. ఎందుకంటే ఆదివారం సెలవు లేదు కాబట్టి. మరి క్రైస్తవులు, నిజమైనటువంటి క్రైస్తవులు, క్రీస్తు సంఘ సభ్యులు ఎప్పుడు వెళ్తారంటే అక్కడ ఆదివారం ఆరాధనకి ఆదివారం నాడే వెళ్తారు, శనివారం అని వెళ్ళరు. కాబట్టి ఆదివారం సెలవు దినముగా ఎలా వచ్చిందంటే క్రీస్తు తిరిగి లేచినటువంటి దినముగా ప్రపంచమంతా కూడా దాన్ని ఒక పర్వదినముగా లేదా క్రీస్తు పునరుద్ధాన దినముగా ఆచరిస్తున్నారు. అందుకే ప్రపంచమంతా కూడా ఆదివారం అనేది సెలవుగా వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది ఇది? క్రీస్తుని బట్టి, క్రైస్తవ్యాన్ని బట్టి. ఈనాడు ప్రపంచంలో చాలా దేశాలు ఆదివారం నాడు సెలవు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ సెలవులు అనేవి ఎవరిని బట్టి వచ్చాయంటే క్రైస్తవ్యాన్ని బట్టి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక రెండో చూసినట్లయితే ప్రియులారా, క్రైస్తవ్యము మన నాగరికత అభివృద్ధి చెందడంలో ఏ విధంగా కృషి చేసిందంటే హాస్పిటల్స్ ఈ హాస్పిటల్ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈనాడు మనం చూస్తున్న హాస్పిటల్స్ ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన హాస్పిటల్స్ వచ్చినాయి. మరొకప్పుడు ఉన్నాయి ఇన్ని హాస్పిటల్స్. మరి హాస్పిటల్స్ అన్ని ఎలా వచ్చాయి? ఎవరి కృషి వల్ల వచ్చినాయి? అందులో కనుగొనబడినటువంటి వైజ్ఞానిక విషయాలు, అలానే మరి మెడికల్కి సంబంధించినటువంటి పరికరాలు ఎవరు కనిపెట్టారు? వైద్య శాస్త్రంలో ఎంత పురోగతి రావడానికి గల కారణం ఎవరు? క్రైస్తవుల ద్వారానే దేవుని యొక్క బిడ్డలైనటువంటి క్రైస్తవుల ద్వారానే ఈ యొక్క హాస్పిటలైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. క్రైస్తవ్యమే లేకపోతే ఈనాడు వైద్య శాస్త్రం అంతగా అభివృద్ధి చెందేది కాదు. ఈనాడు చాలా హాస్పిటల్స్, స్పెషల్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ, అలాగనే దేనికి దానికి సంబంధించి ఇదివరకు జనరల్గా ఉండేవి, కానీ ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రతి దానికి సపరేట్గా హాస్పిటల్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? నాగరికత ఎంత అభివృద్ధి చెందుతుందో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా.
ఈనాడు హాస్పిటల్స్ అభివృద్ధి చెందడంలో ఎవరి పాత్ర ఉంది అంటే క్రైస్తవుల పాత్ర ఉంది. మెడికల్గా మెడిసిన్స్ ఎక్కువగా కనిపెట్టినటువంటి వారు ఎవరంటే క్రైస్తవులే. వైద్య పరికరాలు కూడా కనిపెట్టినటువంటి వారు ఎవరంటే క్రైస్తవులే. వారి విశేషమైనటువంటి కృషి వల్లనే ఈనాడు మన దేశంలో కూడా హాస్పిటల్స్ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అలానే క్రైస్తవం ఇంకా ఏం చేసిందంటే మనం చూసినట్లయితే పిల్లల్ని దత్తత తీసుకోవడం. పిల్లల్ని చాలా మంది పట్టించుకోరు. పిల్లల్ని చులకనగా చూస్తూ ఉంటారు. పిల్లల్ని చంపేసేవాళ్ళు, అలానే బలులు ఇవ్వడానికి వాళ్ళని అమ్మేసేవాళ్ళు, పెంచలేక పిల్లల్ని అమ్ముకునేటువంటి వాళ్ళు. కాబట్టి మరి ఈ పిల్లల్ని దత్తత తీసుకొని వారి పోషణ, వారి జాగ్రత్త ఎవరు చేపట్టారు అంటే క్రైస్తవులు మాత్రమే. అందుకే యేసు ప్రభువారు అన్నారు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని యేసు ప్రభు స్వయంగా చెప్పారు. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పాడు. ఎవరు చెప్పారండి? క్రీస్తు ప్రభు. చిన్నపిల్లలకి ఎంత విలువ ఇచ్చాడు యేసు ప్రభు మనం చూస్తున్నాం. వారి కోసం ప్రార్థన చేశాడు, వారిని దీవించాడు, వారిని ఆశీర్వదించాడు. కాబట్టి యేసు క్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవుల ద్వారా ఈ పిల్లల్ని దత్తత తీసుకోవడం, ఆ పిల్లల్ని పోషించి సంరక్షించడం అనేది ఈనాడు ప్రపంచంలో వచ్చింది. అనాగరిక ప్రపంచంలో నుండి నాగరిక ప్రపంచంలోనికి ఈ యొక్క క్రైస్తవ్యం అనేది మనల్ని నడిపిస్తుంది ప్రియులారా. అలానే మరొక కారణం చూసినట్లయితే ప్రియులారా, పని ఎవరు చేయాలండి? ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడి నుంచి పని చేస్తున్నారు? ఇంటి దగ్గర నుండి. అలానే పని చేయకుండా భోజనం చేయకూడదని బైబిల్ హెచ్చరిక చేస్తుంది. మరి పని చేసేటువంటి కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారు? బైబిల్ చెప్తుంది, క్రైస్తవులు తీసుకొచ్చారు దాన్ని. ఈనాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనము చేయకూడదని అపోస్తలుడైనటువంటి పౌలు ఆజ్ఞాపించాడు. అలానే యేసు క్రీస్తు కూడా పగలున్నంత వరకు పని చేయాలి అని చెప్పాడు. పని చేయాలి, పని చేయకపోతే భోజనము లేదు. పని చేయకపోతే ఏమవుతుంది? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని చెప్తుంది. అంటే పని చేయటానికి ప్రేరణనిచ్చింది ఈ యొక్క క్రైస్తవ్యం. అలానే క్రైస్తవ్యం ఇంకా ఏం చేసిందని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, క్రైస్తవ్యం అనేది లైంగిక విషయంలో అలానే వైవాహిక విషయంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొని వచ్చింది. వివాహాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండాలని చెప్పాడు. వివాహాన్ని ఏ విధంగా చూశాడు యేసుక్రీస్తు ప్రభువారు? వివాహము పవిత్రమైనది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అని బైబిల్ హెచ్చరిక చేస్తుంది. కామ తప్పులవుట కంటే పెళ్లి చేసుకోవడం మేలు అనుకుంది క్రైస్తవ్యము. ఈ యొక్క వివాహం విషయంలో కానీ, లైంగిక వాంఛ తీర్చుకునే విషయంలో కానీ క్రైస్తవ్యము ఉన్నతమైనటువంటి విలువలతో అది మానవులను ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవ్యం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు చెప్పారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసినవాడు అని చెప్పాడు. ఈనాడు మన సమాజంలో చూసినట్లయితే జోగిని వ్యవస్థ ఎంతమంది విన్నారు? జోగిని వ్యవస్థ తెలీదా?
ఒక సూదుల అమ్మాయిని దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా ఆమెని ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఆమెని వదిలేసేవాడు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జోగిన వ్యవస్థ ఉంది. క్రైస్తవ్యం చెబుతుంది కామ తప్తులవుట కంటే ఏం చేయాలి, వివాహము చేసుకోవాలని చెబుతుంది. కాబట్టి ఈ యొక్క పవిత్రతని కాపాడుటకు క్రైస్తవ్యం మానవులను ప్రేరేపిస్తూ ఉన్నది. ప్రియులరా, నాగరిక సమాజంలో అనాగరికులుగా ఉండొద్దు అని క్రైస్తవ్యము మానవులను నాగరికత వైపుకు మళ్లిస్తూ ఉంది. మరొక విషయం చూసినట్లయితే ప్రియులరా, క్రైస్తవ్యం అనేది స్త్రీలని ఎలా చూస్తుంది? క్రైస్తవ్యము స్త్రీలకి సమాన హక్కులను ఇచ్చింది. ఈనాడు సంఘానికి వెళ్ళడానికి స్త్రీలకి అనుమతి ఉందా లేదా? అనుమతి ఉంది. స్త్రీలకి ఎలాంటి విలువనిచ్చిందంటే బైబిల్ లేదా క్రైస్తవ్యము చాలా విలువ ఇచ్చింది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము ఎక్కడ పెట్టాడు? స్త్రీ స్థానాన్ని. ఎవరు చెప్పట్లేదు. స్త్రీ స్థానాన్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటే పురుషుని యొక్క కిరీటంగా పెట్టాడు. ఎవరిని? యోగ్యురాలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. సుబుద్ధి గల భార్య యెహోవా దానము. బైబిల్లో స్త్రీలకి చాలా విలువిచ్చాడు దేవుడు. విధవరాల పక్షాన దేవుడు వాదిస్తాడు. స్త్రీలకి యేసుక్రీస్తుతో కూడా పరిచర్యలో స్త్రీలు ఎక్కువగా పాల్పొందారు. యేసు ప్రభు పరిచర్యకి కావలసినటువంటి ఆస్తిని వారు సమకూర్చారు. వారు యేసు ప్రభు పరిచర్యకి తమ యొక్క ధారాళంగా ధనాన్ని ఇచ్చారు వారు. కాబట్టి బైబిల్లో చాలా మంది స్త్రీలు ఎక్కడ హీనంగా చూడబడలేదు. కాబట్టి క్రీస్తు కానీ క్రైస్తవులు కానీ స్త్రీలకి ఎలాంటి విలువ ఇచ్చారు అంటే మనం బైబిల్ చూడొచ్చు ప్రియులరా. స్త్రీలకి సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. క్రైస్తవ్యము మరి స్త్రీలకి ఈనాడు చాలా విలువిస్తుంది. ప్రపంచం అంతా ఇదివరకు స్త్రీలకు చదువుకునే అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఒకప్పుడు స్త్రీలు పురుషులు సపరేట్గా చదువుకోవడానికి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు కో ఎడ్యుకేషన్. ఒకప్పుడు స్త్రీలు చదువుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే సమాజంలో వచ్చేవాళ్ళు కాదు, ఇంటిలో పంజరంలో చిలకలాగా ఉండేవాడు. మరి ఈనాడు స్త్రీలకి స్వేచ్ఛనిచ్చింది బైబిల్. స్త్రీలకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది, స్త్రీలకి విలువనిచ్చింది, స్త్రీలకి మరి సమాజంలో సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది బైబిల్. క్రైస్తవ్యము యొక్క ప్రభావం వల్ల ఈనాడు స్త్రీలకి సమాన హక్కులు దొరుకుతూ ఉన్నాయి. అలానే మనం చూసినట్టు ప్రియులారా, క్రైస్తవ్యం అనేది ఎడ్యుకేషన్ పరంగా, వైద్య పరంగా ఎంతో అభివృద్ధిని తీసుకొచ్చింది. స్కూల్స్ని స్థాపించింది, కాలేజెస్ని స్థాపించింది, యూనివర్సిటీని స్థాపించి ఎంతో మందిని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి క్రైస్తవ్యము వీలు కల్పించింది. ఒకప్పుడు విద్య అందని ద్రాక్ష, మరి ఇప్పుడు ఎవరికి చదువుకోవడానికి అవకాశం లేదు. కొంతమందికే విద్య, కానీ ఈనాడు అందరూ చదువుకుంటున్నారు. కారణం ఏంటి? దానికి కారణం ఎవరు? దానికి మూల కారణం ఎవరంటే బైబిల్, అలానే బైబిల్ నమ్మినటువంటి భక్తులు. ఈనాడు ప్రపంచంలో చూసినట్లయితే ప్రపంచంలోనే
మరి గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఏంటి అవి? హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, ఏల్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ. ఈనాడు ప్రపంచంలో క్రైస్తవులు స్థాపించినటువంటి యూనివర్సిటీస్ లో చాలా మంది చదువుకొని విద్యావంతులయ్యారు. దానికి కారణం ఎవరంటే బైబిల్ అనేటువంటి క్రైస్తవులే ఈ యొక్క విద్యని వ్యాపింపజేశారు. ప్రపంచంలో మేధావులుగా తయారు చేసింది క్రైస్తవ్యం. కాబట్టి క్రైస్తవ్యం అనేది ఉన్నతమైనటువంటిది. అది మానవులకు నాగరికతను నేర్పేటువంటి ఒక గొప్ప వ్యవస్థ అన్నది. అలానే మనం చూసినట్లయితే క్రైస్తవ్యం అనేది ఈనాడు ఆర్ట్స్ కానీ లేకుంటే ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇంత అభివృద్ధి చెందడానికి కారకులు ఎవరు? యేసు ప్రభురాత్రి భోజనం చేస్తున్నటువంటి శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజనం చేస్తున్నటువంటి ఆర్ట్ ఈనాడు ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవుల ఇళ్లలో ఉంది? మరి ఆర్ట్ వేసింది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈనాడు ప్రపంచంలో ఆర్టిస్టులు ప్రపంచంలోనే క్రైస్తవులే గొప్ప ఆర్టిస్టులుగా ఉన్నారు. అలానే క్రైస్తవులు ఇంకా తీసుకొచ్చింది ఏంటంటే మ్యూజిక్, అలానే మ్యూజిషియన్స్. మ్యూజిక్ అనేది తెలుసు కదా మీకు అందరికీ, సంగీతం. మనమేమో గాత్ర సంగీతం చేస్తూ ఉంటాం. కొన్ని శాఖల వారేమో వాయిద్య సంగీతం, గాత్ర సంగీతం రెండూ చేస్తూ ఉంటారు. మరి ఇంత మ్యూజిక్ని ఎవరు తీసుకొచ్చారు ఈ ప్రపంచానికి? ఎవరు అందించారు? దావీదు సితారా వాయించితే ఏమైందండి? సౌలులో ఉన్నటువంటి దురాత్మ పోయింది. ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చారు ఈ యొక్క మ్యూజిక్ లో. ఎంతమంది సంగీత విద్వాంసులు ఉన్నారు ఈనాడు ప్రపంచంలో. చూసినట్లయితే వాళ్ళంతా ఎక్కువగా దేవుని బిడ్డలే. అలానే ఇంకా మనం చూసినట్లయితే ప్రియులారా, క్రైస్తవ్యం వలన ఈనాడు అమెరికా ఆ యొక్క ప్రిన్సిపల్స్ మీదనే అమెరికా స్థాపించబడింది. బైబిల్నే అది రాజ్యాంగంగా కలిగి ఉన్నది. ఈనాడు ప్రపంచంలో రాజ్యాంగాలన్నీ కూడా ఎక్కువగా బైబిల్ అనేటువంటి సూత్రాలని, బైబిల్ అనేటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు అవి మన రాజ్యాంగంలో కూడా ఉన్నాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటిలో కూడా ఎక్కువగా ఏముందంటే బైబిల్ యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఉన్నాయి. కాబట్టి బైబిల్ ద్వారా అనేక రాజ్యాంగాలు స్థాపించబడ్డాయి. అనేక రాజ్యాంగాలని పరిశీలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారు అంటే మన రాజ్యాంగాన్ని రాశారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా అన్ని రాజ్యాంగాలను పరిశీలన చేసి శ్రేష్టమైనటువంటి విషయాలని మన రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి క్రైస్తవం యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అందులో. బైబిల్ ప్రిన్సిపల్స్ అందులో ఉన్నాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుని యొక్క కృషి అందులో ఉన్నది. కాబట్టి ప్రియులరా, క్రైస్తవం యొక్క గొప్పతనాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా విద్యా వ్యవస్థ లేదా లిటరసీ అంటే అర్థం తెలుసండి? అక్షరాలు, లిటరసీ. ఈ లిటరసీ అలానే గ్రామర్ ఈనాడు ప్రపంచమంతా కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ని అభివృద్ధి చేసింది ఎవరు?
అక్షరాస్యతని అభివృద్ధి చేసింది ఎవరంటే క్రైస్తవులు. కాబట్టి ప్రతి క్రైస్తవుని యొక్క కృషి ఉన్నది ఈ నాగరికతలో. ఈ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఎవరంటే క్రైస్తవులు, దేవుని యొక్క బిడ్డలే. అలానే సైన్స్, టెక్నాలజీ. ఈనాడు ప్రపంచంలో క్రైస్తవులు కనుగొనటువంటి ఏ వస్తువైనా ఉన్నదా? కనుగొనటువంటి ఏ వస్తువైనా ఉన్నదా? ఈనాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడేటువంటి వస్తువుల్ని ఎవరు కనిపెట్టారు? మొబైల్. ఈ మొబైల్ ఎవరు కనిపెట్టారు? ఈ సౌండ్ సిస్టమ్ ఎవరు కనిపెట్టారు? ఈ లైటింగ్ ఎవరు కనిపెట్టారు? విమానాలను ఎవరు కనిపెట్టారు? రైళ్ళు ఎవరు కనిపెట్టారు? బస్సులను ఎవరు కనిపెట్టారు? కారులను ఎవరు కనిపెట్టారు? ఈనాడు ప్రపంచంలో మనం చూసినట్లయితే కనుగొనబడినటువంటి వైజ్ఞానిక విషయాలన్నీ కూడా ఎవరు కనిపెట్టారంటే క్రైస్తవులు, దేవుని యొక్క బిడ్డలే. ఈనాడు నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వారు కూడా ఎవరంటే క్రైస్తవులే. మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కువగా నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వారు ఎవరు? ఎప్పుడైనా గమనించారా? నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వారిలో ఎక్కువగా ఎవరున్నారు? సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ ఐడియాస్, క్రొత్త ఆవిష్కరణలు. ఈనాడు రోబో టెక్నాలజీ, కంప్యూటర్. రాతి యుగం నుండి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? ఏ యుగంలో ఉన్నామండి? కంప్యూటర్ యుగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. ఈనాడు రోబో టెక్నాలజీ వచ్చేసింది. విజయవాడలో కూడా ఒక రోబో హోటల్లో పనిచేస్తుంది. ఎంతమందికి తెలుసు ఈ విషయం? మరి ఎవరు కనిపెట్టారు? కారు ఎవరు కనిపెట్టారు? బస్సు ఎవరు కనిపెట్టారు? ట్రైన్ ఎవరు కనిపెట్టారు? విమానం ఎవరు కనిపెట్టారు? అన్నీ వాడుకుంటున్నారు, కానీ అవి ఎవరు కనిపెట్టారనేది మాత్రం ఆలోచించడం లేదు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు మాత్రమే వీటిని కనిపెట్టారు. కాబట్టి నాగరిక ప్రపంచము, ఈ యొక్క నాగరికత యొక్క అభివృద్ధి వెనక ఎవరున్నారు అంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలే ఉన్నారు ప్రియులారా. కాబట్టి క్రైస్తవ్యము మానవ జాతికి ఎంతో మేలు చేసింది. ఈనాడు ప్రపంచము ఆర్థికంగా కానీ, మరి సాంకేతిక పరంగా కానీ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందడానికి కారణం ఎవరంటే క్రైస్తవులు. క్రైస్తవులు చెయ్యని మేలంటూ ఏది లేదు. ఈనాడు మానవ జాతికి ఎంతో మరి గొప్ప ఆవిష్కరణలు అందించింది. దీని వెనక మానవులందరూ ఇలా సుఖంగా బ్రతకడానికి కారణం ఎవరంటే క్రైస్తవులని మనం గ్రహించాలి ప్రియులరా. కాబట్టి ఈనాడు చాలా మంది ఆ విషయాన్ని గమనించడం లేదు. క్రైస్తవ్యాన్ని అంగీకరించడం వల్లనే వారందరూ కూడా ఆ జ్ఞానం పొందారు. అందుకే మనం బైబిల్ చూసినట్లయితే ప్రియులరా, యోబు గ్రంథము ఒకసారి ఆలోచించినట్లయితే యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, ఈ వైజ్ఞానిక ప్రపంచము అభివృద్ధి చెందడానికి కారణం ఎవరంటే క్రైస్తవులు మరియు యెహోవా యందలి భయమే భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చారు. నిజంగా మొదటి వచనం నుంచి చూస్తే మనకి చాలా మైండ్స్ దొరుకుతాయి. అలాగనే ప్రాజెక్టులు కట్టే విధానం, మనుషులు చీకటికి అంతం కలిగించే విధానం, ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డాయి. ఒకసారి మనం చూసినట్టయితే ప్రియులారా, మరి ఈనాడు ప్రపంచంలో న్యూటన్ కానీ ఇంకెవరంటే శాస్త్రవేత్తలు ఎక్కువ మంది ఎవరంటే క్రైస్తవులే. ప్రపంచం యొక్క గతిని మార్చినటువంటి వారు ఎవరంటే క్రైస్తవులు. క్రైస్తవ్యము మానవ జాతికి మేలు చేసేదిగా ఉంది కానీ కీడు చేసేదిగా లేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ లోకానికి ఒక మేలుగా ఉంచాడు దేవుడు. ఈ లోకాన్ని వెలిగించడానికి దేవుడు ఈ యొక్క క్రైస్తవుల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని యొక్క గ్రంథం ఏం చెబుతుందో ఒకసారి మనం చూసినట్టయితే మనకు ఒకసారి యోబు గ్రంథము
28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్లు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు. చూసారండి, మరి ఎవరు ఈ కరెంట్ కనిపెట్టింది? ఎవరు ఈ లైటింగ్ కనిపెట్టింది? ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. మీరు ఏ సైంటిస్ట్ని తీసుకున్నా ఎవరై ఉంటారు? ఖచ్చితంగా వాళ్ళు క్రైస్తవులు. మరి మానవ జాతికి ఇంత మేలు చేసినటువంటి క్రైస్తవుల్ని మనము తిరస్కరించవచ్చా? ఆలోచించండి ప్రియులారా. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం కూడా చెబుతాడు జ్ఞానాన్ని గురించి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం జ్ఞానానికి మూలమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ జ్ఞానం గురించి ఆ జ్ఞానం ఏం చెబుతుందంటే ఒకసారి మనం చూసినట్టు 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము చదవండి ఒకసారి. 8వ అధ్యాయం అండి, 14వ వచనమండి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాభారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు. ఇంత ప్రపంచానికి ఇంత జ్ఞానం అందించింది ఎవరంటే క్రైస్తవులు. ప్రపంచాన్ని వెలుగు మార్గంలోనికి, అనాగరికమైనటువంటి స్థితిలో నుండి నాగరికతలోనికి నడిపించింది ఈ యొక్క క్రైస్తవ్యం. కాబట్టి క్రైస్తవ్యం మానవ జాతికి ఎంతో మేలు చేసిందనడంలో సందేహము లేదు ప్రియులారా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా లోకానికి మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వారికి ఏం కలుగుతుందంటే పాపం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క సుందరీయ నగర కాలనీ, ఈ యొక్క కాలనీకి, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సంఘము, క్రైస్తవులు ఈ యొక్క సభలు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు లోకానికి వెలుగుగా ఉండాలి. అందుకే అంటాడు యేసుక్రీస్తు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయమన్నాడు. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. ఒకసారి చూసినట్లయితే ప్రియులారా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం. లోకానికి వెలుగుగా ఉండాలి. మనం లోకాన్ని వెలిగించాలి. అనాగరికులుగా ఉన్నటువంటి ప్రజలను నాగరికత వైపు తిప్పేటువంటి బాధ్యత నేటి క్రైస్తవుల పైన ఉన్నది. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ లోకానికి ఒక మాదిరిగా ఉండాలి. క్రైస్తవులందరూ కూడా ఈ లోకాన్ని వెలిగించే వారిగా ఉండాలి. క్రైస్తవులందరూ కూడా సమాజానికి మేలు చేసేవారిగా ఉండాలి. నాగరికత వైపుకు మళ్ళించాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది లోకానికి ఎంతో గొప్ప మేలు చేసింది. నాగరికత అభివృద్ధి చెందడానికి, ప్రపంచంలో నాగరికత ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఎవరంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు మాత్రమే ప్రియారా. కాబట్టి రాత్రికాల సమయంలో మరి మనమందరం కూడా నాగరికులుగా మనం ప్రవర్తించాలి. నాగరికత నేర్చుకోవాలి. నాగరికతని ఈ యొక్క ప్రపంచమంతటికి వ్యాపింపచేయాలి. నాగరికత ఎంత అభివృద్ధి చెందితే ఆ దేశం అంత అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈనాడు వెస్ట్రన్ కల్చర్ మనం చూడండి. వెస్ట్రన్ కల్చర్ అంటే ఏది బెటర్? ఏ కల్చర్ బెటర్? పశ్చిమ దేశాలు వెస్ట్రన్ కల్చర్. ఆ కల్చరు ఈనాడు ప్రపంచంలో ఉన్నతంగా ఉంది. అది దేని యొక్క ప్రభావం అంటే క్రైస్తవ్యం యొక్క ప్రభావం.
కాబట్టి మనమందరం కూడా బైబిల్ని నేర్చుకున్నట్లయితే, బైబిల్ని మనం నేర్చుకొని ఈ యొక్క లోకానికి మనం నాగరికతను ఏర్పరచిన బాధ్యత కలిగి ఉన్నాం ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయంలో కూడొచ్చిన మనం అందరం కూడా మరి ఈ నాగరికతని అభివృద్ధి చేయడంలో మన పాత్ర కూడా ఉండాలని ప్రేమతో కోరుచు, మరి అన్ని విషయాల్లో క్రైస్తవులు మరి విశేషమైనటువంటి కృషి చేశారు. నాగరికతని డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఈ ప్రపంచం యొక్క గతినే వారు మార్చేశారు. కాబట్టి మనం కూడా యేసు ప్రభు అన్నారు ఏమని? యేసు ప్రభు శిష్యుల్ని లోకం అన్నది ఏమని? భూలోకమును తలక్రిందులు చేయి వారు ఇక్కడికి వచ్చి అన్నారు. మన బాధ్యత ఏంటండి? భూలోకాన్ని ఏం చేయాలి? మనం తలక్రిందులు చేయాలి. తలక్రిందులు అంటే అనాగరికులుగా మార్చడం కాదు మన బాధ్యత, నాగరికతలోనికి మనం మార్చాలి. ప్రపంచానికి మనం మేలు చేసేవారిగా ఉండాలి. ప్రపంచం యొక్క గతిని మార్చగలిగేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి రాత్రికాల సమయంలో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు తెలియజేశాను ప్రియులారా. నాగరికత అభివృద్ధిలో క్రైస్తవం యొక్క పాత్ర చాలా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఓపికను మీ అందరికీ అవకాశం కల్పించినటువంటి సోదరులకి, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి అధ్యక్షుల వారికి కూడా ఈ పోటీ తరఫున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము